హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పద్మ వంటశాల. ఈరోజు మన ఛానల్లో మిర్చి కసాలాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని 1 కప్ పల్లీలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఆ తర్వాత ఒక గుప్పెడు ఎండు కొబ్బరి వేసుకోవాలి. తురుముకొనైనా వేసుకోవచ్చు, లేక ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొనైనా వేసుకోవచ్చు. ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత 1/2 కప్ నువ్వులు వేసుకోవాలి. ఇలా వేగుతున్న టైంలో 5 నుంచి 6 వెల్లుల్లి వేసుకొని దీన్ని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 2 టమాటాస్ కట్ చేసుకొని వేసుకోవాలి. దీన్ని ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి, ఇలా మెత్తని పేస్ట్ లాగా. ఇప్పుడు టమాటోస్ని కూడా మంచిగా పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఇలా మిర్చిని వేసుకోవాలి. కట్ చేయొద్దు, అలాగే దానికి ఉన్న తొడుమలు కూడా తీయవద్దు. అప్పుడే కరెక్ట్గా ఉంటుంది మిర్చి కసాలా. ఇలా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకొని అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని చిత్తపట్టలాడేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ వేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వేసుకోవాలి. దీన్ని మంచిగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నంత వరకు ఫ్రై చేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెం ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే మిర్చి కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి. వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇలా ఒక 3 నిమిషాల పాటు ఉడకనిచ్చిన తర్వాత మనం పల్లీల పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇలా ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం కొన్ని వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మంచిగా మరగనివ్వాలి. అప్పుడే కారం, ఉప్పు అన్నీ మంచిగా ఈ కర్రీకి పట్టుతాయి. ఇలా మంచిగా ఉడుకుతున్న టైంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిర్చిని కూడా వేసుకోవాలి.
దీన్ని కూడా మరో 5 నిమిషాల పాటు మరగనిచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇక. ఎంతో టేస్టీ మిర్చి సలాన్ రెడీ. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.